ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయము 1వ వచనం. నా జనులలో హతమైన వారి గురించి నేను, అదిగో చూసారా, దీవారాత్రులు కన్నీరు విడిచినట్లు నా తల జలమయముగాను నా కన్ను కన్నీటి ఓటగాను ఉండును కాక. చూసారా, నా జనులలో హతులైన వారి గురించి దేవుని అడుగుతూ ఉన్నాడు. నా ప్రజల్లో, ఇశ్రాయేలులో అనేక మంది హతమైపోతున్నారయ్యా. నీ నీతి కలిగినటువంటి భక్తి చేయలేక, నీ మాట ప్రకారంగా వాళ్ళు జీవించలేక అవిధేయులై, శత్రువుల చేత చెరపట్టబడిన వారై, శత్రువు యొక్క ఖడ్గమునకు వాళ్ళు హతులైపోతున్నారు. ఆ హతమైపోతున్నటువంటి వారి గురించి నా తల జలమయముగా నా కన్ను కన్నీటి ఊటగా ఉండును కాకని పలుకుతున్నాడు ఇర్మియా. దేవుడు అంటాడు ఇర్మియాతో, రోదన చేయు స్త్రీలను పిలవనప్పుడే, ఆ సేవకుడు తెలివి కలిగిన స్త్రీలను పిలవనప్పుడే. ఎవరు తెలివైన స్త్రీ తెలుసా? సంఘములో ఎవరు తెలివైనటువంటి స్త్రీయో తెలుసా? ఎవరు జ్ఞానము కలిగిన స్త్రీ ఎవరో తెలుసా? అసలు కన్నీరు కాచేటువంటి స్త్రీయే జ్ఞానము కలిగిన స్త్రీ. ఆ కన్నీరు కాచే ఆ జ్ఞానం కలిగిన స్త్రీ తన యొక్క ఏం చేస్తుంది? జ్ఞానము కలిగిన స్త్రీ తన ఇంటిని కట్టుకుంటుంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చూడండి ఏమంటున్నాడు ఇర్మియాతో. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 17-18 వచనాలు చదువుదాం. స్త్రీలకు ప్రాముఖ్యంగా వినండి. సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, ఆలోచింపుడి. చూసారమ్మా, ఎవరు కావాలంట? రోదన చేసే స్త్రీలు కావాలి. దేవుడు ఎందుకు మిమ్మల్ని పుట్టించాడు తెలుసా? రోదన చేయటానికి దేవుడు మిమ్మల్ని పుట్టించాడు. కన్నీరు కాచడానికి దేవుడు మిమ్మల్ని పుట్టించాడు. యేసు ప్రభు అలసిపోయిన రీతినే అలసిపోయి ఉన్నాడంట. ఆ అలసిపోయిన స్థితిలోనంటండి యాకోబు బావి దగ్గర కూర్చున్నాడంట. ఎవరి కొరకు చెప్పండి? ఎవరి కొరకు? యాకోబు బావి. యాకోబు అంటే రాత్రి ప్రార్థనకు సాదృశ్యం. బావి అంటే నీళ్లు, నీళ్ళు అంటే కన్నీళ్లకు సాదృశ్యం. అంటే రాత్రి కన్నీరు విడిచే అనుభవం, రాత్రి పూట కన్నీరు విడిచేటువంటి అనుభవానికి సాదృశ్యం. అయితే ఎప్పుడు తెలుసా? అలసిపోయిన స్థితిలో. చెప్పండి హల్లెలూయా. యేసయ్య అలసిపోయిన స్థితిలో కన్నీరు విడిచేవాడిగా ఉన్నాడు. నువ్వు అలసిపోతే నీకు కళ్ళకు నిద్ర వస్తుందా? యేసయ్య అలసిపోయిన స్థితిలో ఆయన కళ్ళకు కన్నీళ్ళు వస్తున్నాయి. రాత్రి కూడా బిడ్డలకు కన్నీళ్ళు వచ్చాయి, నాకు కూడా కన్నీళ్ళు వచ్చాయి. అలసిపోయి ఉన్న స్థితిలో రావాల్సింది మనకు నిద్ర కాదు, కన్నీళ్ళు కళ్ళ నుంచి. ఆమె చెప్పండి, ఆమె చెప్పండి. అప్పుడే సమరయ స్త్రీలు పట్టబడతారు. దేవునికి మహిమ కలుగును గాక. ఘోర పాపములో ఉన్నవారు పట్టబడతారు. దేవునికి స్తోత్రం. పాపములో మగ్గిపోతున్నటువంటి వారు, లోకాశలో కృంగిపోతున్నటువంటి వారు, భయంకరమైన స్థితిలో పాపము ఊపిలో ఉన్నటువంటి వారు పట్టబడాలి అంటే అలసిపోయిన స్థితిలో కూడా రాత్రి పగలు మనము కన్నీరు విడవాలి. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటున్నాడు స్త్రీల గురించి? స్త్రీలారా జాగ్రత్తగా వినండి మీరు. వారిని పిలవనప్పుడు, చూసారు ఎవరిని? తెలివి కలిగిన స్త్రీలను కనుగొనుడి, వారిని పిలవండి. వారి కన్నులు కన్నీళ్లు విడిచినట్లుగా, అమ్మా, మన కన్ను రెప్పల నుండి నీళ్లు ఒలుకున్నట్లుగా వారు త్వరపడి మనకు రోదన ధ్వని చేయవలెను. ఆమె దేవుడు అడుగుతున్నాడు. ఎంత కోపం పొందారో మీకు తెలుసండి. స్త్రీలు పురుషుల కంటే స్త్రీలు త్వరగా కన్నీళ్ళు వస్తాయి స్త్రీలకి. అయితే వచ్చిన ప్రాబ్లం ఏంటంటే చీర కోసమో, జాకెట్ కోసమో, చిన్న చిన్న తుచ్చమైనటువంటి వాటి కోసమో, పనికిరాని వాటి కోసమో కాదు. కన్నీళ్ళు కోట్ల కంటే విలువైనవి. నేను అంటాను, విలువైన వాటి కోసమే నీ విలువైన కన్నీరు కాచాలి. స్తోత్రం చెప్పండి. నశించిపోతున్నటువంటి వెలకట్టలేని ఆత్మలు, విలువైన ఆత్మలు ఉన్నాయి. ఆత్మల కొరకు కన్నీరు కాచాలి. సంఘాల కొరకు, దైవ సేవకుల కొరకు, పరలోకంలో అత్యున్నతమైన స్థానం కొరకు నువ్వు కన్నీరు కార్చాలి. నీ ఆత్మీయ జీవితం కొరకు నువ్వు కన్నీరు కార్చాలి. దేవునికి స్తోత్రం.
తెలివి కలిగిన స్త్రీలను నువ్వు పిలువు అని ఇర్మియాతో చెప్తున్నాడు. ఎవరు ఆ తెలివి కలిగిన స్త్రీ అంటే రోదన చేసే స్త్రీలంట, కన్నీరు గార్చేటువంటి వారంట. వారు మన కొరకు కన్నీరు గారుస్తున్నారని దేవుడు అంటున్నాడు. ఏ స్త్రీ లేకపోతే దేవుని పని అక్కడ జరగదు. స్త్రీలైతే వెంటనే కన్నీరు గారుస్తారు. స్త్రీలైతే వెంటనే వాళ్ళ కన్నీరు వస్తాయి. ఎందుకంటే కన్నీరు విడిస్తేనే శత్రువు యొక్క ఖడ్గమునకు అపజయం కలుగుతుంది. మనం కన్నీరు విడిస్తేనే శత్రువుకి అపజయం కలుగుతుంది. మనం కన్నీరు విడిస్తేనే దేవుని యొక్క క్షమాపణ గుణం అనేది నీ కుటుంబం మీదకు, సంఘ బిడ్డల మీదకు దిగి వస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. చెప్తా హల్లెలూయా. బిడ్డలారా, మరి జ్ఞానము కలిగినటువంటి స్త్రీ ఎవరో తెలుసా? కన్నీరు గార్చేవారే. నీ బిడ్డల కోసం నువ్వు కన్నీరు గార్చాలి. నీ బిడ్డలంటే చాలా మంది బిడ్డలంటే పిచ్చి ప్రేమ ఉండేది. పిచ్చి ప్రేమ ఎవరికి కావాలండి? కన్నీరు గార్చని ప్రేమ అది వ్యర్థం. ఆత్మీయ జీవితం కొరకు, ఉన్నతమైన జీవితం కొరకు దేవుని చిత్తం వారి పట్ల నెరవేరినట్లుగా నువ్వు కన్నీరు విడిచి రోదన చేయాలి. నువ్వు అలసిపోయిన స్థితిలో రోదన చేయమని దేవుడు మాట్లాడుతున్నాడు ఈ దినమని నీతో. దేవునికి మహిమ కలుగును గాక. అట్టి కృపను దేవుని అంత నుంచి అడిగిపోతుంది ఈ రాత్రి. ఖచ్చితంగా ప్రభు అది మనకు ఈ రాత్రి దయచేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం. అగస్టిన్ అనేటువంటి ఒక భక్తుడు ఉన్నాడు. శ్రేష్టమైన భక్తి చేసి అతడు భయంకరమైన పాపంలో ఉండేవాడండి యవ్వన కాలంలో. అయితే తన యొక్క తల్లి అతని కొరకు 25 సంవత్సరాలు కన్నీరు విడిచింది. ఎన్ని సంవత్సరాలమ్మా? ఒక బొట్టు రావట్లేదు చాలా మంది. ప్రపంచం అంతా నాశనమయ్యే పరిస్థితులు వస్తున్నా, అనేక ఆత్మ నరకానికి వెళ్ళిపోతున్నా, మనం కళ్ళ ముందే అనేక మంది నరకానికి పరుగులు తీస్తున్నా చలనం లేదండి. చీమ కుట్టినట్టు కూడా లేదండి. తన కుమారుని కొరకు పాపములో నశించిపోతున్నాడండి. వ్యభిచారంలో భయంకరమైనటువంటి పాప ఊపిలో దిగిపోతున్నాడండి. కన్నీరు కాచి ఒక రోజున చనిపోయిన తల్లి. ఎక్కడో ఉన్నాడు. నీ తల్లి చనిపోయిందయ్యా అని చెప్తే పరుగు వచ్చేసరికి సమాధి కూడా చేసేసాడు. అయ్యో నా తల్లిని కూడా నేను చూసుకోలేకపోయానని చెప్పి ఆ దినము నుండి అతను మార్పు చెందాడు, మారాడు. ఎలా మారాడు తెలుసండి? సిన్నరు సెయింట్గా మారిపోయాడు. స్తోత్రం కలుగును గాక. సిన్నర్ అంటే పాపి, సెయింట్ అంటే పరిశుద్ధుడు. ఎలాంటి ఒక మాటలో చెప్పాలంటే అపోస్తుడైనటువంటి పౌలు గారి తర్వాత ఈ అగస్టినే అలాంటి పరిశుద్ధ జీవితం చేసేటంట. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి శ్రేష్టమైన పరిశుద్ధ జీవితం ఎలా చేయగలిగాడంటే తన తల్లి విడిచిన కన్నీరే బిడ్డ. ఆయన అన్నాడంట, మీరు ఎలా రక్షించబడ్డారు సార్ అంటే అన్నారంట ఆయన, నా తల్లి కన్నీటి ప్రవాహములో నుండి దేవుని సన్నిధికి నేను కొట్టుకుని వచ్చాను అన్నాడంట. స్తోత్రం కలుగును గాక. నీ కన్నీరు ఎలా ఉండాలి తెలుసా? ప్రవాహము వలె ఉండాలి. నీ బిడ్డల కొరకు ప్రవాహము వలె ఉండాలి. సేవకుని కొరకు ప్రవాహము వలె ఉండాలి. నీ కన్నీరు నాకు కాదండి, ఈ రోజున దేవునికి కూడా అవసరమై ఉంది. దేవుడే అడుగుతున్నాడు, అమ్మా మీరు కన్నీరు విడవండి. కన్నీరు విడిచేవాడిని ఇర్మియా, కన్నీరు విడిచేటువంటి వాళ్ళని నువ్వు పిలువయ్యా. వాళ్ళ కన్నీరు విడిస్తే ఇశ్రాయేలులకు కలిగినటువంటి నష్టం తొలగిపోతుంది. నాకు చాలా వస్తుంది అయ్యా. వాళ్ళ కన్నీరు విడిస్తే నాకు చాలా వస్తుంది. వాళ్ళ కన్నీరు విడకపోతే నాకు కోపం వస్తుంది అయ్యా. అందుకనే కన్నీరు విడిచే వాళ్ళని పిలువయ్యా. ఇట్లారా మనం కన్నీరు విడిస్తే దేవుని కోపం నీ ఇంటి మీద, ఒకవేళ రక్త సంబంధికుల మీద వస్తుందేమో, ఆ కోపము తొలగిపోయి అది క్షమాపణ చేస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. యోషియా అనేటువంటి రాజు ఉన్నాడు. ఆ రాజుతో దేవుడు అంటున్నాడు, నీవు కన్నీరు విడుస్తున్నావు కనుక నేను పంపేటువంటి శాపం, నేను పంపేటువంటి ఉగ్రత నీవు బ్రతికుండగా రాదు అని చెప్పాడు. స్తోత్రం చెప్పండి. ఎవరైతే కన్నీరు విడుస్తారో వారు కీడును చూడరు. దేవునికి మహిమ కలుగును గాక. పురుషులారా చెప్తున్నాను ఈరోజు మీకు, యోషియా అనేటువంటి రాజును బట్టి దేవుడు మనకు పాఠం నేర్పిస్తున్నాడు. మీ జీవితంలో మీరు కీడును చూడకూడదంటే మీరు ఖచ్చితంగా కన్నీరు విడవాలి. ఎవరు కన్నీరు విడిస్తారో వారు కీడును చూడరు. దేవునికి మహిమ కలుగును గాక. ఇది పురుషులకు. రండి చూపిస్తాను వాక్యం. 2వ రాజుల గ్రంథం 22వ అధ్యాయం 19వ వచనం చదవన్నమా. 2వ రాజుల గ్రంథం 22వ అధ్యాయం 19వ వాక్యం. యోషియా అనేటువంటి రాజు చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు రాజు అయ్యాడు. ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఈ స్థలము పాడగునని దాని కాపరస్తులు నేను చెప్పిన మాటలు
నీవు ఆలకించి మెత్తని మనస్సు కలిగి, ఏ మనసు అనేది? మెత్తని మనసు కలిగిన వానికి ఏమొస్తుంది చెప్పండి? చెప్పండి ఏమొచ్చింది? వస్తాయి. స్తోత్రం కలుగును గాక. రాయిలాగా ఉందనుకో, పంటలాగా ఉందనుకో నీ హృదయం, కన్నీరు మెత్తని హృదయాన్ని, మాంసపు హృదయాన్ని దేవుని అందు నుంచి అడిగి పొందుకో. అది ఒక శ్రేష్టమైన కృప. అది అందరికి దొరకదు. అది సంఘానికి, మన సంఘానికి ఇచ్చాడు. అడిగి పొందుకో బిడ్డ. యెహోవా సన్నిధిని దీనత్వం నువ్వు ధరించి నీ బట్టలు చింపుకొని నా సన్నిధిలో కన్నీరు రాల్చితివి. ఏం రాల్చాడు? చెమట కాదు, కన్నీరు రాల్చితివి గనుక నీవు చేయు మనవిని నేను అంగీకరించి ఉన్నాను. కన్నీటి ప్రార్థనకు ఎట్టి పరిస్థితులు కూడా జవాబు రాకుండా ఉండదు. నేను నిన్ను నీవు నెమ్మది కలిగి ఉంటావు. నేను ఈ స్థలము మీదకి నేను రప్పించాలనుకుంటున్నాను కీడును, అయితే నీవు కన్నులతో చూడవు. గట్టిగా చెప్పకూడదా? హల్లెలూయా. దేవుడు ఏమంటున్నాడు? నేను కీడును రప్పించబోతున్నాను, అయితే ఆ కీడు నువ్వు చూడవు, నీ కన్నులు చూడవు. ఎందుకు? నీ కన్నులు కన్నీరు విడుస్తున్నాయి కనుక కీడును చూడవు. స్తోత్రం చెప్పండి. ఎవరి కళ్ళు అయితే కన్నీళ్లు విడుస్తాయో వారి కన్నులు కీడును చూడవు. దేవునికి మహిమ కలుగును గాక. మేలునే చూస్తాయి, మేలుతోని వారి జీవితాలు ముగించబడతాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఇది పురుషులతో దేవుడు మాట్లాడుతున్న మాట. విడుస్తావా కన్నీరు బిడ్డ? ఇంకా తర్వాత చదవద్దు, నోట్ చేసుకోండి. యోబు గ్రంథంలో మనం చూస్తే యోబు గారు 16వ అధ్యాయం 21వ వచనంలో కన్నీరు గార్చాడు. 42వ అధ్యాయం 12వ వచనంలో రెట్టింపైన ఆశీర్వాదాలు పొందుకున్నాడు. హల్లెలూయా. తర్వాత పౌలు గారు కూడా చూద్దాం ఒకసారి. అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయము 19వ వచనం 31వ వచనం కూడా చదువుదాం. కాస్త ఓపిక పట్టండి బిడ్డలారా, ముగిస్తున్నాను. 5 నిమిషాల్లో ముగించేస్తా దేవుని వాక్యాన్ని. అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయము పౌలు గారి యొక్క విజయ రహస్యాన్ని ఈ రోజు నేను మీతో పంచుకుంటున్నాను. తన జీవితంలో ఒక వైరాగ్యం కలిగి చేశాడు. అపోస్తలులకు మించి సవాలుకరమైనటువంటి జీవితాన్ని చేయగలిగాడు. యేసు ప్రభు శిష్యులను మించి ఒక అద్భుతమైనటువంటి పరిచర్య సేవ చేయగలిగాడు. ఎలా చేయగలిగాడంటే ఒక రహస్యము ఉంది. అది చెప్తున్నాను ఈ రోజు, నేను మీకు నోట్ చేసుకొని మీకు ఉపయోగపడుతుంది ఎంతగానో. ఎన్ని సంవత్సరాలు? 31వ వచనం చదువుతున్నాడు తమ్ముడు. చూడండి, 20వ అధ్యాయం 31వ వచనం. కావున నేను 3 సంవత్సరములు, చూసారా ఎట్లా అంట? ఏంటది? రాత్రి పగళ్ళు, రేయిం పగళ్ళు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుష్యునికి మానక బుద్ధి చెప్పి తిని. అంటే ఇక్కడ ఎన్ని సంవత్సరాలు చెప్పండి? ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాలు కన్నీరు విడుస్తూనే ఉన్నాడు, రాత్రి పగలు. అదే విజయ రహస్యం. ఆమె చెప్పండి. పౌలు గారు ఎలా చేయించాడు? పౌలు గారు ఎన్నో శ్రమలు కలిగి ఎలా చేయించాడు? కొన్ని వేల సంఘాలు కట్టాడు, 100 సంఘాలు కట్టాడు. ఎలా కట్టగలిగాడు? సంఘంలో వచ్చిన సమస్యను, ఆ ప్రాబ్లాన్ని ఎలా తీర్చగలిగాడు? పౌలు గారు ఎంతో దేవుని యొద్ద నుంచి ఉన్నతమైనటువంటి ప్రత్యక్షతను పొందుకున్నాడు. ఎలా పొందుకోగలిగాడు? పౌలు గారు జయ జీవితం చేశాడు. అతను దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత వెనుతిరగలేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ మిక్కిలి శ్రేష్ఠులైన అపోస్తలుల కంటే, శిష్యుల కంటే నేనేమాత్రం కూడా లేచ మాత్రమైన తక్కువని కాదు. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభము. నేను మంచి పోరాటము పోరాడితేనని సాక్ష్యం ఇవ్వగలిగాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంత గొప్ప సాక్ష్యం ఎలా ఇవ్వగలిగాడు? మరి శిష్యులకు సవాలు విసిరేటువంటి వాడిగా, ప్రపంచానికి రోజున సవాలు విసిరేటువంటి వాడిగా, ఈ రోజున సార్వత్రిక సంఘములకు సవాలు విసిరేటువంటి ఒక భక్తిని ఎలా చేయగలిగాడో తెలుసా? అపోస్తలుడైన పౌలు 3 సంవత్సరాలు రాత్రి పగలు కన్నీరు విడిచాడు. ఇదే అతని అనుభవం. హల్లెలూయా. ఎవరైతే రాత్రి పగలు కన్నీరు విడుస్తారో వారి జీవితంలో ఇక అపజయము ఉండదు. వారి జీవితంలో ఇక పాపము ఏలుబడి చేయలేదు, లోకము ఏలుబడి చేయలేదు. దేవునికి స్తోత్రం. సాతానుడు వారిని ముట్టలేడు. దేవునికి మహిమ కలుగును గాక. వారు జయ జీవితం చేస్తారు, సింహాసనం ఎక్కుతారు, ఉన్నతమైన అత్యున్నతమైన స్థానంలోకి వెళ్తారు, ఆ సియోను శిఖరాగ్రాన్ని చేరగలుగుతారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా.
దీవారాత్రులు 3 సంవత్సరాలు కన్నీరు విడిచాడయ్యా. నీకు రాత్రి కన్నీళ్ళు వస్తే పగలు రాదిక, ఇక 10 రోజుల దాకా రాదు, నీకు 3 ఏళ్ళ దాకా రాదిక. అప్పుడప్పుడు కన్నీళ్ళు వస్తే అది పనికి రాదండి. దీవారాత్రులు కన్నీరు విడిచేవాళ్ళు దేవునికి కావాలి. రాత్రి పగలు రాత్రి కన్నీరు కాచేటువంటి వారు కావాలి. అనేక మంది సేవకులు బాధపడుతున్నారు, అనేక మంది సేవకులు వేదన పడుతున్నారు, కన్నీరు కారుస్తున్నారు. 3,000 మంది వచ్చే చర్చికి 30 మంది వస్తున్నారంట. గుండెలు బాదుకుంటున్నాడు దైవజనుడు. ఏం పడుతుందా మనకి? నా బట్టు నేను బాగున్నాను అనుకుంటున్నాను. ఇర్మియా ఎప్పుడు దాకా కన్నీళ్ళు వచ్చాడు తెలుసా? వాక్యం చూపిస్తారండి. ఇర్మియా కన్నీటి ప్రవక్తగా గొప్ప పేరు తెచ్చుకున్నాడు బైబిల్లోనే. ఎలా తెచ్చుకోగలిగాడంటే ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 16వ వచనం. యెహోవా ఆజ్ఞయించుచున్నాడు, ఏడవక ఊరుకొనుము, కన్నీళ్లు విడుచుట మానుము. ఏం చెప్తున్నాడండి? ఇర్మియాతో ఏం చెప్తున్నాడండి? కన్నీరు విడుచుట నువ్వు మానేయ్యా. చూశారండి, దేవుడే చెప్పి నువ్వు మానుకో, కన్నీళ్ళు విడవద్దయ్యా అని చెప్పేదాకా కన్నీళ్ళు విడిచిన వాడు ఇర్మియా ప్రవక్త. నీతో నాతో ఏమని చెప్తున్నాడు? కన్నీళ్ళు విడవమంటున్నాడు. ఎందుకంటే మన కన్నీళ్ళు సరిపోవట్లేదు. కానీ ఇర్మియా కన్నీళ్ళు జలమయమైపోతుంది. మందిరమంతా కన్నీళ్ళే. ఎక్కడ కూర్చుంటే అక్కడ సాప తడిసిపోతుంది, పట్ట తడిసిపోతుంది. కన్నీటి అనుభవం శ్రేష్టమైంది. ఇంకొక మాట, కన్నీరు ఎంత శ్రేష్టమైందో చెప్పినా కీర్తన గ్రంథం 56వ అధ్యాయం 8వ వచనంలో ఒక మాట ఉంది. కన్నీరు విడిచే వారిలారా మీకు శుభము. ఒక మంచి మాట, శుభవార్త. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్ళు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నావు. అందరూ చెప్పండి ఆ మాట, నా కన్నీళ్ళు నీ బుడ్డిలో. అబ్బా, ఆ మాట నన్ను పట్టుకుందండి. ఈ వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఆ మాట నన్ను పట్టుకుంది. పౌలు గారి గురించి చదువుతున్నప్పుడు పౌలు గారి యొక్క విజయ రహస్యం ఏంటా అనుకుంటే దొరికింది కన్నీటి అనుభవం. రాత్రి పగళ్ళు ఇర్మియా తల జలమయముగాను కన్నీటి ఊటగాను నా కన్ను ఉండును కాక చెప్పాడు. దేవుడే చెప్పేదాకా కన్నీళ్ళు విడుస్తూనే ఉన్నాడు ఇర్మియా. మరి ఎందుకు ఆపేస్తున్నావు నువ్వు? ఎందుకు ఆపేస్తున్నావు బిడ్డ నువ్వు కన్నీళ్ళు? కరోనా ఆగిపోయిందా? వ్యాక్సిన్ వచ్చిందా? మెడిసిన్ వచ్చింది? ఎందుకు ఆపుతున్నావు కన్నీళ్ళు? నీ కుటుంబంలో నెమ్మది ఉందా? సమాధానం ఉందా? ఆర్థికంగా నువ్వు బాగున్నావా? లేదంటే నువ్వు బాగున్నావని చెప్పేసి కన్నీళ్ళు ఆపేసావా? ప్రపంచంలో జరుగుతున్నటువంటి అనేక సంభవాలు భయానకంగా ఉన్నాయి బిడ్డలారా. భయంకరమైన పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. భయంకరంగా. అక్కడ అంటాడు, నా కన్నీళ్ళు నీ బుడ్డిలో. చూసారండి, మన కన్నీళ్ళు మనం విడిచినప్పుడు అవి కింద పడిపోయి, లేదా చేపల మీద పడిపోయి, నేల మీద పడిపోయి అంతటితో అవి పోవట్లేదమ్మా. నీ కన్నీళ్ళు దేవుడు ఎప్పుడైతే నువ్వు కన్నీళ్ళు విడుస్తున్నావో నువ్వు చూడకుండా నేను దూతను పంపిస్తాడు. ఆ దూతలు వచ్చి బంగారపు బాక్స్ తెస్తారు. వాళ్ళు ఈ బాక్స్ తెలుసా? బంగారపు బాక్స్. ఆ బాక్స్ తీసుకొచ్చి ఇట్లా ఓపెన్ చేస్తారు, ఇలా పడతారు. ఆ కన్నీళ్ళు పడగానే జాగ్రత్తగా మూత పెట్టుకుంటారు. జాగ్రత్తగా అలా పెట్టుకొని దాన్ని మూసేసి జాగ్రత్తగా దేవుని దగ్గర తీసుకొని వెళ్తారు. స్తోత్రం చెప్పండి. ఒకసారి భూమి మీదకి దేవుడు దేవదూతను పంపించాడంట. పంపించి భూమి మీద శ్రేష్టమైన దాన్ని, భూమి మీద భూలోకంలోనే అతి విలువైన దాన్ని మీరు తీసుకురండి అని చెప్పి పంపించాడు. అనేక మంది దేవదూతలు వచ్చారు, అనేకమైన వస్తువులు తీసుకుని వెళ్ళారు. తీసుకుని వెళ్తే ఒక దేవదూత మాత్రం ఏం చేసింది తెలుసా అండి? ఒక పేద విధవరాలు కన్నీరు విడుస్తూ ఉందంట. ఒక స్త్రీ విధవరాలు కన్నీరు విడుస్తామంటే ఆ కన్నీళ్లను ఆ యొక్క బంగారు బాక్సులో పెట్టుకుని మూత పెట్టుకుని తీసుకుని వెళ్ళాడు. అందరు దేవదూతలు ఎదురుగా నిలబడ్డారు. దేవుడు చూశాడు, అనేకమైనటువంటి వస్తువులు తీసుకువెళ్ళారు. దేనిలో కూడా దేవునికి మనసు లేదు, నాకు మనసు లేదన్నాడు. చివరికి ఒక దేవదూత తీసుకుని వెళ్ళి ఓపెన్ చేశాడు. ఇదేంటని దేవుడు అడుగుతున్నాడు. అయ్యా, ఇవి కన్నీళ్ళయ్యా, ఒక పేద విధవరాలి యొక్క కన్నీళ్ళు అంటే దేవుడు అన్నాడు, ఇదే దీనిలో నాకు సంతోషం ఉంది. ఇదే ఈ భూమి మీద ఉన్న వాటి అన్నిటిలోకెల్లా శ్రేష్టమైంది, విలువైనది కన్నీళ్ళే, మనుషుల యొక్క కన్నీళ్ళే అని చెప్పి వాటిని తీసుకుని అలాగా హత్తుకున్నాడంటే దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక.
చెప్పండి హల్లెలూయా. పిచ్చి పిచ్చి వాటి కోసం కన్నీళ్ళు గార్చిన బానేయమ్మా. దేవుని పని కొరకు, సేవ కొరకు, పరిచయం కొరకు అనేక మంది పరిశుద్ధులు లేవాలని, అనేక మంది దేవుని సేవ కొరకు యవనస్తులు లేవాలని, అనేక మందిని సాతాను పట్టుకుని తీసుకుని వెళ్ళిపోతున్నాడు వెనక్కి. అనేక మంది దేవుడు పట్టుకుని అనేక మంది లేవనెత్తాలని, అనేక మంది మిషనరీలు లేవాలని నువ్వు కన్నీరు కార్చాలి బిడ్డ. దేవునికి మహిమ కలుగును గాక.